ఇక అజిత్ నగర్ లో సైతం పడవల్లో రాకపోకలు సాగిస్తూ పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మనం అజిత్ సింగ్ నగర్ అమెరికన్ రోడ్డు సంబంధించి 59వ డివిజన్ వద్ద నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా వాటర్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది కూడా అరవడి మీకు కనపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా కూడా మనుషులు మునిగిపోయే పరిస్థితి, అంటే దాదాపు 7-8 అడుగులు పైకి కూడా వాటర్ వచ్చి ఫ్లో అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడు కొంచెంగా తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క బైక్స్ మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా లోపలకు కూడా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా, అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా పూర్తిగా తడిచిపోయి ఇల్లు మొత్తం నానిపోయి లోపల ఉన్న సామాన్లన్నీ పాడైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం ఏరియా అంతా కూడా చూడవచ్చు. ఇది మొత్తం 39వ డివిజన్ పరిసర ప్రాంతాలు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్కు సంబంధించిన ఆరోగ్య కేంద్రం కూడా పూర్తిగా మునిగిపోయి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే అంటే వరద తగ్గిన తర్వాత ఇప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే 2 రోజుల క్రితం వరద వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందనేది కూడా మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. పూర్తిగా కూడా లోపల ఉన్న మెడిసిన్ కానీ అలాగే ఆ హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం ఈ వీధి మొత్తం కూడా వాటర్ అనేది ఇప్పుడే నడుము లోతు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే 2 రోజుల క్రితం ఏ విధంగా ఉందో మనం ఆ ఊహ అంచనా వేయటం కూడా చాలా విధాకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఒక్కొక్క గొంతు లోపలికి వెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం వాటర్ అనేది ఫ్లో అయిపోయి ఈ వాటర్ కనుక బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నడుము లోతు ఉంది కాబట్టి ఓకే, కానీ నడుము లోతు పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇదంతా బురదమయమయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా బోట్స్ ఏర్పాటు చేసి, అంటే రోడ్డు పక్కన ఏదైతే వాళ్ళకి సంబంధించిన బోట్స్ అని ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ బోట్స్ మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోతున్న, అంటే మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డివిజన్లన్నీ కూడా వరద అనేది కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కొంచెంగా తేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్లు సైతం అలాగే వెహికల్ సైతం ఆటోలు సైతం మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి, మునిగిపోయిన పరిస్థితి, కొన్ని అయితే కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ డివిజన్ పరిధిలో ఏదైతే మనం ఇప్పుడు వెళ్తున్న ఏదైతే ఉందో ఆ డివిజన్ పరిధి మొత్తం కూడా పూర్తిగా అజిత్ సింగ్ నగర్కి సంబంధించి డివిజన్ ఇది. ఫ్లో అనేది ఎందుకంటే ఎక్కువ శాతం ఫ్లో అనేది సింగ్ నగర్కి సంబంధించి ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్, అంటే అజిత్ సింగ్ నగర్ వైపు నుంచి కూడా పూర్తిగా ఫ్లో అనేది బుడమేరు కాలువ నుంచి పూర్తిగా వచ్చిన పరిస్థితి ఇటు ముందుగా టచ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా వాళ్ళు మొత్తం ఆ సహాయక చర్యల కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వం సహాయ చర్యలు ఎప్పటికప్పటికి అందిస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉంది. మరికొన్ని రోజులు, అంటే 2-3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ఇవి కొంత కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు కూడా పూర్తిగా కూడా వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కుక్కలు సైతం కూడా వరదలో నీటిలో కూడా ఉండలేని పరిస్థితి, పైకి వ్యక్తి తమ ప్రాణాలని కాపాడుకుంటున్న మూగజీవాల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో చాలా వరకు కూడా ఎవరైతే క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారో, అంటే అనారోగ్యం బాగోలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారు కానీ, అలాగే చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెన్సీ కానీ, వయోవృద్ధులు కానీ ఎవరున్నా కూడా ముందుగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగా మనం కూర్చున్న బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ సహాయాలతో మొత్తం ఈ బోట్ ఇప్పుడు మనం కూర్చున్న బోట్ శాతం కూడా ఇప్పటికి 5-6 సార్లు తిరిగిన పరిస్థితి. వరదలో కూడా ఎక్కడికక్కడ బోట్లు అయితే సహాయ చర్యలకు ఈ దగ్గరలో సరంగంలో ఉన్న బోట్లు ఎక్కడికైతే వెళ్ళగలుగుతాయి. ఎందుకంటే ఈ బోట్లు అనేవి లోతు ఉంటే మాత్రమే ఈ బోట్లు అనేవి స్పీడ్గా వెళ్ళగలుగుతాయి, లేకపోతే ముందుకు చిన్నగా అయినా కానీ మనిషి నడిపించుకో వెళ్ళే కానీ పరిస్థితి ఉంటుంది. కానీ తక్కువ లోతు ఉంటే మటుకి ఈ బోట్లు వెళ్ళలేవు. ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆ బోట్లు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎక్కడికక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వరద విషయంలో కూడా అదే విషయంలో ప్రభుత్వం సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారికి భోజన సదుపాయాలు సరిగ్గా అందట్లేదు, త్రాగునీరు సరిగ్గా అందట్లేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది మనం ఏరియా 39వ డివిజన్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఉన్న వరద పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో మల్లికార్జున బిగ్ టీవీ, విజయవాడ.